అది చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని తేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికొస్తాడండి? ఇదే నాకు అర్థం అవదు. ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేశారు, పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా 10,000 కోట్లు దోచేస్తారు. ఇదే వింతకుంది. ఆయన అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, ఓడిపోయే సీట్లంతా ఏమో బీసీ సోదరులకు వదిలిపెడతారు. అన్న కడప జిల్లాలో యాదవ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మన కడప జిల్లాలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చెప్పా, యాదవ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా, యాదవ సోదరుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది, ఐక్యంగా పోరాడాలి, ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. లేదంటే ఇచ్చిన 1-2 ఎంపీ సీట్లు గెలిపించుకోకపోతే ఏమవుతుంది తర్వాత ఇంకా గెలవరలే ఎందుకు ఇవ్వాలంటారు. అది జరగకుండా చూసుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. నమస్కారం అన్న. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు సబ్బి శ్రీనివాస్ యాదవ్. నేను యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో గొర్రెలు మేకలు పెంచుకునేటువంటి మా యాదవులకి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది సార్. అది ఏ జీవం ఎక్కడ చనిపోయినా, యాక్సిడెంట్లుగా పోయినా, మామూలుగా పోయినా మా యాదవులకి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ని తొలగించారు. ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల జీవాలు ప్రమాదవశాత్తు కానీ జబ్బులు పడి కానీ చనిపోయి చాలామంది ఆర్థికంగా నష్టపోయారు సార్. ₹1 కూడా ఇన్సూరెన్స్ రాలేదు. మరి తమరు మళ్ళీ ఇన్సూరెన్స్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకున్నాను సార్. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి జీవో నెంబరు 559/1016 జీవోలు తీసుకొచ్చి గొర్రెల మేకల పెంపకందారులకి మరి కొండలు, బంజర్లు, చెరువు గర్భాలు కూడా ప్రత్యేకంగా వారికే కేటాయించే విధంగా జీవోలు కూడా గత ప్రభుత్వంలో ఇష్యూ చేశారు సార్. మరి ఆ జీవో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉన్న బంజర్లన్నీ కూడా మరి పెద్దవాళ్ళు పరమైపోయి ఈ గొర్రెలు మేకలు మేపుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు సార్. అది కూడా ఆ జీవోల్ని తమ పరిగణలోకి తీసుకొని మరి ఈ గొర్రెలు మేకలు మేపేదానికి, ఎందుకంటే జీవనాధారం అవే కాబట్టి ఈ గొర్రెలు మేకలు మేపుకునే దానికి ఆ భూములు కొంత కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మందులు కూడా లేవు సార్. ఇప్పుడు గతంలో మందులు కూడా సంచార వైద్యం రూపంలో ఇందాక మీరు చెప్పారు, గోపాలమిత్ర వైద్యం ద్వారా ప్రతి చోట వెళ్ళి వైద్యం చేసేవారు. ఇప్పుడు వైద్యం కూడా పూర్తిగా తొలగించారు సార్. అరకొర మందులు ఇస్తున్నారు. మరి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా మరొక పాయింట్ మీదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాదవులు ప్రధానంగా 75% మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇల్లు విడిచిపోతే కనీసం 6 నెలలు 3 నెలలు ఈ సంచార జీవులుగా జీవిస్తున్నారు సార్. ఈ కొండలు కోనలు తిరుగుకుంటూ 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి కుటుంబాన్ని కలవడం జరుగుతుంది. ఈ సమాజంలో ఏం జరుగుతుంది, అభివృద్ధి, టెక్నాలజీ కూడా అందుకోలేని పరిస్థితుల్లో యాదవులు ఉన్నారు సార్. అలాంటి యాదవుల్ని బీసీటీలో పెట్టారు. మరి ప్రభుత్వ పరంగా వచ్చి అనేకమైన రాయితీలు మరి వీళ్ళు కోల్పోతా ఉన్నారు. కాబట్టి